ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 154 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, డిఆర్డీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలతో లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మధ్యాహ్నం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని ప్రధాన అర్చకులు మధుకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గోపి శర్మ, మనోహర్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతమిత్ర మహిషే నమః. ఓం ప్రపంచేశ్వరనాయకాయ నమః. ఓం అత్యుచ్చత్ర ఫలదాయకాయ నమః. ఓం పరమ వ్యోమానాయకాయ నమః. ఓం నాగపృష్ఠ గదారాధ్యాయ నమః. ఓం విష్ణులోక ప్రియవాసిన్యే నమః. ఓం వైకుంఠరాజ మహిషే నమః. ఓం శ్రీరంగనాగార निरंजनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् వెంకటేశ్వర సమోదేవో నవోతో. లక్ష్మీ వెంకట స్వామి వారి యొక్క జెండా మందిరంలో ఈరోజు అర్చక స్వాముల సమక్షంలో, ప్రజల సమక్షంలో, దాని తర్వాత అత్యంత వైభవంగా కుంకుమార్చన శ్రావణ మాసానికి శోభితము మరియు వెంకటేశ్వర కళ్యాణము 29వ సంవత్సరం కళ్యాణ మహోత్సవం చేశాము. దాని తర్వాత రేపు పూర్ణావతి ఉంటుంది. ఈ పూర్ణావతి తర్వాత అగ్రవారం నాడు జెండా బయలుదేరి అంకాపురం గ్రామానికి పోతుంది. అత్యంత వైభవంగా గురువారం ఉంటుంది. అందరూ కూడా సకాలంలో వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలని మా యొక్క మనవి. మరియు సత్య వీడియో వాళ్ళు మరి దాని తర్వాత
పేరు పేరు నవనాథ్ వాళ్ళు పేరు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతిదానికి ఎంకరేజ్ అనేటువంటి వాళ్ళు కదా, ఇంట కూర్చొని చేస్తారు కదా, కాబట్టి అత్యంత వైభవంగా చేస్తారు. ఎక్కడెక్కడికి జనం వచ్చారు, వాళ్ళు కూడా పరమాత్మ అనుగ్రహించాలి. శతమానం భవతి శతాయుషేంద్రే ఆయుష్యేంద్రే ప్రతిష్ఠ జై శ్రీమన్నారాయణ. ఆర్మూరు పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో హర్బల్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు వైద్య శాఖ అధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ పరిశీలించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించామని తెలిపారు. ప్రస్తుతం జ్వరాలు ఎక్కువ వస్తున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జ్వర సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, సూపర్వైజర్ శాంత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల 100 ఇళ్ళ పుడతాయి. ఇవిడితోనే డెంగ్యూ జ్వరం వస్తుంది. మళ్ళీ మీకే లేనిపోని ఖర్చు. వాటర్ కూడా మంచిగా వస్తలేవు కదా, మంచిగా వాటర్ వచ్చుడు కాదు, వాటర్లో మొత్తం అమ్మ పాకరాన్ని వస్తుంది. సార్ ఏం చెప్తున్నారు, మేము వాటర్ సప్లై చేస్తున్నాం, మేము కాదు, మేము దాకాన వాళ్ళ నీళ్ళు ఉంచుకోవద్దు మేము చెప్పాడు. నీళ్ళు ఉంచుకోవద్దు. ఇట్లా మూత పెట్టుకుంటే ఖర్చు ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇట్లా మూత ఉంటుంది సార్. నేను మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ వేసి కట్ చేస్తాను వారానికి ఒకసారి. ఫ్రైడే జరగాలి. ఎట్లా మంచు అసలు ఈ పక్క గదిలో యూజ్ చేసినాము, మూతలు లేవు, అన్నీ అలా తయారైతున్నాయి. ప్రతి ఫ్రైడే రోజు బ్లీచింగ్ పౌడర్ మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ వేస్తాను కంపల్సరీ. తొలగించుకోవద్దని చెప్పినా కానీ కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. మంచినీటి నిల్వలు అట్లనే ఉంటున్నాయి. దాంట్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంఖ్య వృద్ధి అయ్యి అవి కుడితే ఇంకా మనకు ఈ జ్వరాలు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి చుట్టూ ఏం మంచినీటి నిల్వలు ఉన్న కుండీలలో ఉన్న పడవేసిన ఖాళీ కొబ్బరి బొండాములు కానీ ప్లాస్టిక్ డబ్బాలు అట్లాంటివి ఏమన్నా ఉంటే కంపల్సరీ వాటిని తొలగించాలా. మన ఇంట్లో ఉన్న నిల్వల్ని వారానికి ఒకసారి మనం ఫ్రైడే డ్రైడే చేస్తున్నాం. వారానికి ఒకసారి ఆ నీళ్లు పారబోసి శుభ్రం చేసి ఆ డ్రమ్ములను వాటిని ఎండబెట్టినట్టయితే మనకు ఈ లార్వా అనేది చనిపోతుంది. దోమలు ఎక్కువ సంఖ్యలో వృద్ధి కాకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకు కంపల్సరీ మంచినీటి నిల్వ ఉంచుకుంటున్నామంటే దాని మీద ఒక మూత పెట్టినా కానీ మనకు ఆ గుడ్లు నీటిలోకి వచ్చే అవకాశం ఉండదు. దీని ద్వారా దోమలు అభివృద్ధి చెందాయి. సో మా వైద్య ఆరోగ్య శాఖ ఎంత చేస్తున్నా ప్రజలు కూడా అంతే అప్రమత్తతతో నుండి ఈ సీజన్లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సీజన్లో సీజనల్ డిజీజెస్ సంబంధించి కొంచెం జ్వరం కేసులు అధికంగా వస్తున్న సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కరు రోజుకు 100 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ రోజు 100 ఇండ్లు కవర్ చేస్తూ అక్కడ ఏమన్నా జ్వర బాధితులు ఉన్నట్టు ఉంటే అక్కడికక్కడ రక్తపూత పరీక్షకు తీసుకోవడం, అవసరం ఉంటే హాస్పిటల్ పంపించడం, ఇంటి దగ్గర ఇవ్వాల్సిన చికిత్స ఇవ్వడం, ఇవి చేస్తూ ఉన్నారు డివిజన్ వ్యాప్తంగా. మన ఆర్మూర్కి వచ్చేసరికి మున్సిపాలిటీలో యూపీఎస్సీ సిబ్బంది మరి మున్సిపాలిటీ సిబ్బంది ఇద్దరు కలిసి సర్వే చేస్తూ ఎక్కడన్నా నీటి నిల్వలు కానీ లార్వల్ బ్రీడింగ్ సైట్లు ఉంటే కానీ ఇమ్మీడియట్గా వాటిని తొలగిస్తూ వాళ్ళకు ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ జ్వరం ఉన్న వాళ్ళను హాస్పిటల్కి పంపేయడం జరుగుతుంది. ఈరోజు రాజారాం నగర్లో ఇంతవరకు మా సిబ్బంది సర్వే చేశారు. ఇక్కడ కొన్ని లార్వల్ బ్రీడింగ్ సైట్లను గుర్తించడం జరిగింది. వాటిని తొలగించడం మా సిబ్బంది ఇంటి వాళ్ళకి చెప్పి ఇంతమందిలో ఒక్క జ్వరం కేసు దొరికింది డౌట్ఫుల్. దాన్ని మన ఏరియా ఆసుపత్రికి పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. ఇలాగే స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్ళన్నీ ప్రతి వారం సిబ్బంది విజిట్ చేస్తూ పిల్లలకు అక్కడ ఉన్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఈ ఆరోగ్య సూచనలు ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని సీజన్కు సంబంధించిన మెడిసిన్ కూడా వాళ్ళకి ఇస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్మూరు మండలం హరిపూర్ను నూతన గ్రామ పంచాయతీగా ప్రభుత్వం ప్రకటించడంతో హరిపూర్ ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా హరిపూర్ ప్రజలు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ హరిపూర్ గ్రామస్తుల 70 ఏళ్ల కల కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు లాస్య కవిత, తిరుమల లత, వీడీసీ అధ్యక్షులు సుంకపాక రవి, కార్యదర్శి పోషాగౌడ్, కోశాధికారి నవీన్, సభ్యులు సత్తయ్య, దామోదర్, ఎల్లయ్య, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లోపాధ్యక్షులు సంజీవ్, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు.
సీఎం గారికి సీతక్కకు 50 సంవత్సరాల కల్లా నిర్వహించిన సీఎం గారికి సీతక్కకు స్పెషల్గా అన్న గారికి సీతక్క గారికి స్పెషల్గా సంజు అన్న చిన్నరెడ్డి అన్న గారు సరే అన్న ఇంకా మీ అందరికీ మరీ చెప్పుకుంటున్నాం అన్న. ఇలా మీ సాయం కూడా ఉందన్న. మీరు లేకుంటే కూడా వినయన్న కూడా పట్టించుకుంటున్నాను. ఆర్థిక కూడా పోకపోతున్నాను. స్పెషల్ వినయన్న గారు మళ్ళీ హైదరాబాద్ దాకా కూడా మమ్మల్ని పోనీయకుండా ఇక్కడనే మేము తెప్పిస్తాను మీకు మేము ఇప్పిస్తాను అన్న నమ్మకంతో భరోసా ఇచ్చి మమ్మల్ని ఎక్కడికి తిరగనీయకుండా మాకు తెప్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్. సీతక్క గారికి మరియు స్పెషల్గా వినాయన్న గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మాది ఆమ్లేడ్ గ్రామం చేపూర్ కాలనీ కలిసి ఉండి మాకు ఇచ్చినందుకు మా 70 సంవత్సరాల కళ నెరవేర్చినందుకు అన్న మీకు స్పెషల్గా ధన్యవాదాలు. మా వినయన్న మా కోరిక నెరవేర్చినందుకు అన్న నీ కోరిక నెరవేర్చడానికి మా ఊరు కూడా కట్టుబడి ఉంటుంది. మీకోసం కూడా మేము నిలబడతాము. మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయిలో చూడాలని మా కళ. ఖచ్చితంగా మేము కోరిక నెరవేర్స్తామన్న. మా కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని పలు పాఠశాలలో హర్బల్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య శాఖ అధికారులు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు పాఠశాలలో హర్బల్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, సూపర్వైజర్ శాంత తదితరులున్నారు. ఎగ్జామ్ కాదు, మార్కులు ఇచ్చేది కాదు. అర్థమవుతుందా? చెప్పండి. ఏం కాదు, ఎవరన్నా ఒకటి. ఫీవర్, టైఫాయిడ్, అంతేనా? వెరీ గుడ్. మనకు ఈ సీజన్లో 5 రకాల వ్యాధులు వస్తాయి. అర్థమవుతుందా? డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, ఫైలేరియా. అర్థమవుతుందా? వీటిలలో ఈ 5 దోమతో వచ్చేది ఏమేమి చెప్పగలుగుతారా? డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా. అర్థమవుతుందా? టైఫాయిడ్ ఏ రకంగా వస్తుంది తెలుసా? కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు తాగుట్ల టైఫాయిడ్ వస్తుంది. అర్థమవుతుందా? అయితే డెంగ్యూ వ్యాధి రావడానికి కారణం దోమ అని తెలుసు. అది ఏ దోమ తెలుసా మీకు అందరికి? ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. రామాలయం దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి సుమన్, పిసి గంగారెడ్డి, కొడిగిల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికారాయ కారాగ్ని శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ శివశంభారాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణః ద్వితీయ పరాగ్నే శ్వేతవరః జలపే వైవస్వతపరవంతరే కలియుగే
प्रथमचरणे भरतदेवता पूजनं च विजय आभाय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని రామస్వామి విద్యేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. జక్రంపల్లి మండలం కలిగొడ్ గ్రామంలోని జిలిపిహెచ్ఎస్ హై స్కూల్ కు ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి ₹1,00,000 విలువ గల బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తమాచారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో బెంచీలు విరాళంగా ఇవ్వడం జరిగిందని పాఠశాల తరపున దాత ఏనుగు దయానంద్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సువర్ణ, విడిసి సభ్యులు రవి, రాజేందర్, తలారి శోభన్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు అనేక రీతులుగా సహకరించినటువంటి ప్రముఖులు ఏనుగు దయానంద రెడ్డి గారు ఈరోజు మా పాఠశాలకి ₹1,00,000 విలువ కలిగినటువంటి విద్యార్థులందరూ కూర్చునే 25 డెస్క్ బెంచీలు దానంగా ఇవ్వడం జరిగింది. మరి వారికి మా గ్రామం తరపున, మా పాఠశాల తరపున, మా ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలోని ఇస్కాన్ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ కేంద్రంలో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, మహారతి, భజనలు, కీర్తనలు నిర్వహించారు. అదేవిధంగా భగవద్గీత పారాయణం అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ అధ్యక్షులు రామంతరాయ్ ప్రభుజీ మాట్లాడుతూ ఈ నెల 18న బలరాం జయంతి, 25న శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఇస్కాన్ అధ్యక్షులు ఆది పురుష్ ప్రభుజీ, సభ్యులు గంగేశ్వర్ నిమాయిదాస్, గంగేశ్వర్ రామదాస్, భక్తులు తదితరులు ఉన్నారు. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి తరఫున అందరికీ కోటి ప్రణామములు. సో మన ఆర్మూర్ పట్టణంలో గత 6 సంవత్సరాల నుంచి మనం ప్రచారం చేస్తూ ఉన్నాము. భగవంతుని యొక్క భగవద్గీత, మళ్ళీ ప్రతి ఆదివారం నాడు భజన, కీర్తన, భగవద్గీత ప్రవచన, మహాఆరతి, అన్నప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నాము. మరి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మంగళారతి ఉంటుంది, దక్షిణారతి ఉంటుంది, సో ఈ మళ్ళీ వచ్చే ఆదివారం 18వ తారీఖు రోజు బలరామ జయంతి చేస్తూ ఉన్నాం ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ సండే 25వ తారీఖు రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి బాలాజీ ఫంక్షన్ హాల్లో సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఇస్కాన్ ప్రచార కేంద్రం ఇక్కడ HDFC బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రచార కేంద్రాన్ని
కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాము. సో మీరందరికీ ఫ్రీగా ఆహ్వానం ఇస్తూ ఉన్నాము. దయచేసి దీని యొక్క సుందరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన సనాతన ధర్మాన్ని అవలంబించుకుంటూ మనం మన యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని ప్రాప్తి చేసుకోవాలన్న తపనతో ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. సో మీ అందరికీ ఆర్థిక స్వాగతం. ఈ యొక్క ఆర్మూర్లో మంచి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క విన్నపం. మరి అలాగే ఫంక్షన్ హాల్లో ఇప్పుడు 3వ సంవత్సరము జరపడము మన ఆర్మూర్ ప్రజలందరికీ మంచి ఒక అవకాశం ఉంది. చాలా బాగుంది. మనకు ఇస్కాన్ ప్రోగ్రాము, అక్కడ భరతనాట్యం, తర్వాత వేరే విద్యాలు చాలా అవసరం ఉంటుంది. సో మీరు అందరూ కలిసి దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. అక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది. సో 25 ఆ రోజు మనకు సండే వస్తుంది. సో ఇదే ఆగస్టు సండే 25 నాడు అక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంది. దయచేసి అందరు రాగా. భీమ్గల్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఊచకోతకు అక్రమాలకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వాసులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పర్యటించారు. నందిపేట్ మండలం ఐలాపు గ్రామంలో సొసైటీ చైర్మన్ మీసల సుదర్శన్ ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పరామర్శించారు. ఇటీవలే ఆసుపత్రిలో కాలికి శస్త్రచికిత్స చేసుకుని తిరిగి ఇంటికి వచ్చిన సుదర్శన్ ను ఆరోగ్యం గురించి వినయరెడ్డి అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ ను పరామర్శించిన తర్వాత గ్రామంలో పలు సంఘాల భవనాలను ఆయన పరిశీలించారు. అలాగే సంజీవ్ కాలనీలో గణపతిని ప్రతిష్ఠించడానికి నూతనంగా నిర్మిస్తున్న భవనం స్లాబ్ కు ఈ రోజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని వీడీసీ సభ్యులు వినయరెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మందమైపాల్, మైనార్టీ అధ్యక్షులు ఇషుబ్, ఐలాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. రాజు మంచి జరిగింది. ఇప్పుడు మాకు అంటే 2 ఉంటాయి సార్. 2 అగ్రిమెంట్ చేసుకొని కట్టలేదు. అయితే ఈ పంతకి 50 మంది 50 గడప 50 మంది అంటే 50 మాది కూడా వచ్చింది కానీ అది ఆగిపోయింది. మిశ్రమ అదే బిల్లు ఒకసారి చూస్తాం. ఏమేమి ఉన్నాయో చూస్తాను. నా దగ్గర ఉన్నాయి చూసిన ఏం చెప్తాను. అంటే ఈ కట్టి కన్స్ట్రక్షన్ 9,30,000 చెక్ ఆల్రెడీ మామూలుగా ఇచ్చారు. గ్యాప్స్ అకౌంట్లో డబ్బులు రాలేవని ఇది మన పోయిన స్కూల్ లేడా చేసింది కదా. అందుకే మనం పోయిన కార్యక్రమంలో ఎంత హైలైట్ చేస్తే మనమంతా చేసి గ్రూప్లలో పెట్టామన్నా అవన్నీ చూసే లాస్ట్ మూమెంట్ అన్న. ఇప్పుడు మనము నేను డిగ్రీ కాలేజ్ ఇది 2 మాట్లాడింది మనం చేసి అన్న. ఇప్పుడు 2 మనం చేసిన ప్రోగ్రామ్స్ అయినా మాట్లాడండి అసెంబ్లీ అంతే. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ మనమే అడిగినాం అన్న. ఆ రోజు నేను చెప్పలేదన్న మినిస్టర్ ఇస్తున్నాను.
సిరికొండ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తెలంగాణ తల్లి నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు నిర్వహించారు. బీజేవైఎం సభ్యులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి వ్యక్తి ఇంటిపైన త్రివర్ణ పథకం ఉండాలని ఇది మోడీ ఆలోచన అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల అధ్యక్షులు యువమోర్చా గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు ఆర్మో సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవనభృతిని 4,010 రూపాయలు పెంచి ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. 9 నెలలు గడుస్తున్నా మాత్రం ఉలుకు పలుకు లేదని విమర్శించారు. ఒక నెలలో పని దినాలు కనీసం కూడా లేదన్నారు. బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, మండల నాయకులు పుష్ప, మానస, జమున, లావణ్య, లత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 9 నెలలు కావస్తున్నది. ఇంకా 3 నెలలైతే ఏడాది కూడా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. నువ్వు చెప్పినటువంటి ఆంక్షలు లేకుండా ఇస్తానన్నటువంటి జీవన వృత్తిని ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా 2016 నుంచి 4,016 రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారం జీవన వృత్తిని పెంచాలని, వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరం కూడా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున అట్లాగే వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి రావడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే గత ప్రభుత్వం చేయలేకపోయిందో, గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వలేకపోయిందో, కట్ ఆఫ్ డేట్ తీసేయలేకపోయిందో కట్ ఆఫ్ డేట్ తీసేస్తారన్నారు. వెంటనే తొలగించండి. అంతేకాదు ఉప్పు రేట్తో సహా నూనెలు పెరిగినాయి, కల్తీవైనా సరే అవి కొనలేనటువంటి పరిస్థితులలో బీడీ కార్మికులు ఉన్నారు. ఆ పేదల కుటుంబాలు ఉన్నాయి. వెంటనే ఈ వీరికి ధరలకు అనుగుణంగా 4,016 రూపాయల జీవన వృత్తిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 7 లక్షల మంది ఒకేసారి సెక్రటేరియట్ ను, అసెంబ్లీని ముట్టడించి నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే దాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకని ఈ 15వ తారీఖు తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీని సంపూర్ణంగా అమలు చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా టై బెల్టులను పంపిణీ చేశారు. టై బెల్టులను గ్రామ మాజీ సర్పంచ్ కల్లె మోహన్ రెడ్డి, ఎంపీటీసీ మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, శ్రీస్ మోహన్, కబడ్డీ మాజీ క్రీడాకారుడు ముత్యం సహకారంతో 260 మందికి అందజేశారు. ఆలూరు గ్రామంలో జరుగుతున్నా కాబట్టి నా క్లాస్మేట్స్ ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ అప్రోచ్ మా ఎంపీటీసీ మల్లేష్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ కాగానే వెంటనే నా మాట వాడకుండా అరే నీ బేబీగా 2 మీకు ఖచ్చితంగా ఈ టైటిల్స్ నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు మీ ముందట ఈ టైటిల్స్ స్పాన్సర్ చేయడానికి ప్రధాన కారణం మా ఎంపీటీసీ మల్లేష్ గారు. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఇంతకుముందు పరిచయం. మోహన్ రెడ్డి గారు కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నాడు. అయితే ఈ టైటిల్స్ ఇవ్వడానికి అంటే నేను ఫస్ట్ రాగానే నా మాట వాడకుండా ఈ స్పాన్సర్షిప్ చేసినందుకు మా ప్రియమిత్రులైన ఎంపీటీసీ గారికి, మా మల్లేష్ గారికి, అదేవిధంగా కుటుంబముత్యం మంచి కబడ్డీ క్రీడాకారుడు నాకు ఇంతకుముందు నుంచి పరిచయము. కాబట్టి ఎప్పటికీ గెలిచడానికి సిద్ధంగా ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కుటుంబముత్యం గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఫీల్స్ కంపెనీ నా మిత్రుడైన మోహన్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా డిగ్రీ కళాశాలలో యువకులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇందులో రన్నర్ గా శ్రీరామ్ నగర్, విన్నర్ గా యంగ్స్టర్ క్లబ్ గెలుపొందారు. మ్యాచ్ అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెరుకు పృథ్వీరాజ్, చార్టర్ మెంబర్ ప్రీమియర్ గంగారెడ్డి, గౌరవ సభ్యులు అంబాల తిరుపతి, శశిధర్ రెడ్డి, జ్ఞాని చావ్లా, బైరి శ్రీధర్ మరియు విజయానంద్, హనుమాను లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా యువజనులకు
ఈరోజు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో విజేతగా యంగ్ స్టార్ క్లబ్ రావడం జరిగింది. అలాగే శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన యువకులు రన్నర్గా ఈ టోర్నమెంట్ గెలుచుకున్నారు. సో అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కుదూస్ వినయ్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా యువకులందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున హృదయపూర్వక అభినందనలు.